అతను క్షమాపణ చెప్పినా మేము ఒప్పుకోము. అతన్ని అరెస్ట్ చెయ్యాలా. ఈ పూట ఈ గంటలో అయిపోయే విషయం కాదు ఇది. మగోడైనోడు బయటకు వచ్చినా మేము ఒప్పుకోము. పడే స్థల ఒక తన్ను తనినా దంతాం. అందుకే దాక్కున్నాడు. దాక్కుంది ఎందుకంటే ఎగబడి కొడతారు, మహిళలే కొడతారని దాక్కున్నాడు. మహిళలు అంటే అతనికి తెలిసినా సరే నోరు జారటం కాదు, అది మదం అహంకారం ఎక్కి నోరు జారాడు. మా బాబు గారు దేవుడు ఉన్న బట్టే మేము బతుకుతున్నాం. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో బతికామంటే దేవుడు వల్ల మేము బతికాం. పార్టీకి పనిచేసి దేవుడి వల్ల మేము బతికాం. ప్రతిపక్షంలో మా నోరు అదుపులో పెట్టాడు బాబు గారు. మేము మాట్లాడలా. ఇప్పుడు ప్రతిపక్షంలో నుంచి మేము యువతలకు వచ్చినా వాడు ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడుతున్నాడు? అది చదువుకున్నాడేనా, పార్టీ నెంబరేనా, వాడికి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మేము అతను క్షమాపణ చెప్పినా మేము ఒప్పుకోమండి. అతని మీద కేసు కట్టాలా. అతను 100 మంది బందోబస్తు పెట్టుకొని అండి, మాకు అనవసరం. మహిళా మనులు మటుకు కేసు పెట్టాల్సిందని మేము చెబుతున్నాం. ఈ పూట ఇంతటితో అయిపోయేది కాదు ఈ సమస్య. ఇది ఇంతే రగులుతా ఉండిద్ది.